నమస్కారం. శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోగానే లోకంలో ధర్మం కుంటుపడింది. పాండవులు కూడా స్వర్గారోహణ చేయడంతో పరీక్షిత్తు చక్రవర్తి అయ్యాడు. ఒకరోజు ఆయన తన సామ్రాజ్యంలో దిగ్విజయయాత్ర చేస్తూ ఉండగా ఒక వింత దృశ్యం చూశాడు. ఒక శూద్రుడు రాజువేషంలో ఉండి ఒంటికాలు మీద నిలబడిన ఒక ఎద్దును, భయంతో వణుకుతున్న ఒక ఆవును కర్రతో కొడుతున్నాడు. ఆ ఎద్దు సాక్షాత్తు ధర్మదేవత, ఆ ఆవు భూదేవి. కృతయుగంలో 4 కాళ్లతో ఉన్న ధర్మం కలియుగం వచ్చేసరికి సత్యం, దయ, శౌచం అనే 3 కాళ్లను కోల్పోయి కేవలం తపస్సు అనే ఒక్క కాలు మీద నిలబడింది. ఆగ్రహించిన పరీక్షిత్తు ఆ శూద్రుడిని అంటే కలిపురుషుణ్ణి చంపబోయాడు. అప్పుడు కలిపురుషుడు శరణు వేడగా దయార్ద్ర హృదయుడైన రాజు అతనికి 4 స్థానాలు ఇచ్చాడు: జోదం, మద్యం, వ్యభిచారం మరియు హింస. కానీ కలిపురుషుడు మరికొంత చోటు కోరగా చివరకు బంగారంలో ఉండేందుకు అనుమతి ఇచ్చాడు. ఆ ఒక్క అనుమతే వినాశనానికి దారితీసింది. బంగారంలో కలి ఉండడం వల్లే పరీక్షిత్తుకు ఆ శాపం వచ్చిందా? ఆ విచిత్రమైన కథను రేపు తెలుసుకుందాం. మరిచిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.